గారి నాయకత్వం. థ్యాంక్ యూ. పేరు పేరున మీ అందరికీ ముందుగా ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుతూ, ఇంకా ఒక 2 కార్యక్రమాలు ఉండడం వల్ల కొంత ఆలస్యమైంది. ఇంకోటి నేను మనసులో ఏమనుకున్నా అంటే, మీరు పొద్దున 4కి లేచి 6కి వెళ్ళినరు, కానీ పక్కన సిరిపూరోళ్ళు వచ్చారు పాపం. వాళ్ళు పొద్దున 1 గంటకు లేచి బయలుదేరినని ఇప్పుడే మా ప్రవీణ్ అన్న చెప్తా ఉన్నాడు. కాబట్టి దయచేసి మీరు కొద్దిగా ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుతూ, వాళ్ళు కూడా పాపం చాలా దూరం పోవాలి కాబట్టి వాళ్ళని కూడా తొందరలో కలుసుకునేది ఉంది. ఈ కార్యక్రమం తర్వాత వాళ్ళ దగ్గర పోతాం. పెద్దలు, గౌరవనీయులు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు, మాజీ స్పీకర్ గారు గౌరవనీయులైన శ్రీ మత్స్యనాచారి గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు, రంగారెడ్డి జిల్లాని తన దక్షతతో మరి ఈరోజు కాదు గత 25 సంవత్సరాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోయిన మా అక్క, మనందరి ఆడబిడ్డ రాణి రుద్రమ్మకు, చాక లైలమ్మకు వారసురాలైన మన ఆడబిడ్డ శ్రీమతి సవితమ్మ గారు, గౌరవనీయులు ఈ మధ్యన జగదీష్ అన్న మాట్లాడుతున్నా, అందరు చూస్తున్నా లేదా టీవీలలో? బాగా మాట్లాడుతున్నా లేదా? మంత్రిగా ఉన్నప్పుడు జగదీష్ అన్న గొంతు ఎక్కువ కానీ ఇప్పుడు బాగా ఇటురు కదా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, కష్టంలో ఉన్నప్పుడే మనిషి క్యారెక్టర్ ఏందో తెలుస్తుంది. మరి ఇలా నిజమైన తెలంగాణ బిడ్డగా, నిజమైన కేసీఆర్ గారి తమ్ముడుగా అద్భుతంగా వీరోచిత పోరాటం చేస్తున్న అన్న గౌరవనీయులు సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా పెద్దలు, మాన్యులు, మరి ఇంకా 8-9 సంవత్సరాల సర్వీస్ను కూడా వదిలిపెట్టుకొని ప్రజాసేవలో ఈరోజు నిమగ్నమై, గతంలో ఎంత పద్ధతిగానైతే గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దినారో మళ్ళీ రేపు తెలంగాణను కూడా అంతే పద్ధతిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్న గౌరవ పెద్దలు మరి అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మరి ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి కొడుకు అందంగా కూడా తయారై వచ్చిండు. గౌరవనీయులు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు డాక్టర్, పెళ్లి కొడుకు అంటే మళ్ళీ బావ ఇక్కడనే ఉన్నాడు, అన్న ఉత్తగానే అన్న, ఇంట్లో చెల్లెలకు సబిత గారికి వేరే చెప్పేది ఆయన. మా సోదరుడు డాక్టర్ మెతక ఆనంద్ గారు, మా మహేష్ రెడ్డి అన్న మాజీ శాసనసభ్యులు, మరి రేవంత్ రెడ్డి పెట్టిన దొంగ కేసుల 40 రోజులు జైలుకు పోయిండు మన కొడంగల్ రైతుల కోసం పట్నం నరేందర్ రెడ్డి అన్న మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ మాజీ సభ్యులు, మన పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులైన శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, అన్న నాగేందర్ గౌడ్ అన్న, శుభప్రద అన్న, వేదిక మీద కూర్చున్న మరి వివిధ మండలాల పార్టీ అధ్యక్షులకు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులకు, వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కూడా తరలి వచ్చిన మా తమ్ముళ్లకు, అన్నలకు, అక్క చెల్లెళ్లకు, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. తమ్ముడు అనిల్ మాట్లాడుతూ, అనిలే కదా, అనిల్ మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, అన్న కేసులు పెడుతున్నారు, మరి సతాయిస్తున్నారు, అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగుతున్నారు, అక్కడ స్పీకర్ గారు ఉన్నారు, ఇక ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారు కూడా పోలీసు వాళ్ళు చెలరేగిపోతున్నారని చెప్పిండు. ఆయన తమ్ముడు అనిల్ చెప్పిన దానికి ఒక్క మందు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఏ దేశమైనా సరే, ప్రపంచంలో ఏ రాష్ట్రమైనా సరే ఒక్క మందు. అందరు అధికారులు చక్కగా కావాలంటే మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. మీరు రేపు లోకల్ బాడీలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు గెలిచి కూర్చొని వికారాబాద్ నియోజకవర్గంలో తెల్లారి నుంచి ఒక్కొక్క ఆఫీసర్ ఎట్లా మారుతారో మీరే చూస్తారు. సాటుకు ఫోన్ చేస్తారు, అన్నా జర ఆనందానికి చెప్పి నేను మంచోన్ని, పైకి వెళ్ళి స్పీకర్ సాబ్ ఒత్తిడి చేస్తే ఏదో చేసిన దండం పెడితేనే మళ్ళీ మీ గవర్నమెంట్ ఎట్లా వస్తుంది కేసీఆర్ గారిది, జర ఆనందానికి చెప్పి మంచి పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి అదే అధికారి మీ ఎంబడపడిపోతే నన్ను పట్టుకోండి. అనిల్ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒకటే మందు, ఎక్కతో ఆలోచించేది ఏం లేదు అనిల్, ఒక్క మందు. మనకెంత శక్తి ఉందో, మనకెంత సత్తా ఉందో, ప్రజల్లో ఎంత కోపం ఉందో, దాన్ని కనుక నువ్వు మలచగలిగితే, మీ మండలంలో మీ టీం మలచగలిగితే, మన అభ్యర్థి ఎవరు నిలబడ్డా ఆ కారు గుర్తు కోటేసే విధంగా కనుక మీరు గట్టిగా పనిచేస్తే, అన్నిటికీ సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత్ అన్నట్టు గెలుపే రేపటి మీ పార్టీకి మలుపు అవుతుంది, మీ సమస్యలన్నిటికీ కూడా అదే పరిష్కారం అవుతుంది. ఒక అనిల్కే కాదు, నేను చెప్పే ఈ మాట మనందరికీ కూడా వర్తిస్తుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే మా తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి గారు కొద్దిగా బాధపడ్డాడు, మా మరపల్లి అధ్యక్షుడు. ఏమన్నాడు, అన్న మరి ఇదివరకు ఏం చేసినాం ఏం చేయలేదని పక్క పెడదాం, కానీ పని చేసుకుంటూ పోదాం, గట్టిగా నడుద్దాం అని మాట్లాడండి. సంతోషం శ్రీకాంత్. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, మీరు అన్నది కూడా వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటా. గత 10 ఏళ్ళు ఒక తపస్సులాగా, ఒక దీక్షలాగా రాష్ట్రం కోసం పనిచేసినాం. ప్రభుత్వంలో ఉన్నాం కదా, బాధ్యత పెరిగింది కదా, ప్రజలు మనకు ఆశీర్వాదం ఇచ్చారు కదా, మన రైతు బాగుండాలి, మన రాష్ట్రంలో మహిళలు బాగుండాలి, మన రాష్ట్రంలో మన పిల్లలు బాగుండాలి,
మన గిరిజనులు బాగుండాలి, దళితులు బాగుండాలని చెప్పి ఒక తపస్సులాగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం దిక్కే ఎక్కువ పని చేసినాం. 10% కూడా మనం పార్టీ దిక్కు పని చేయలే వాస్తవానికి. కానీ మీ అందరికి నేను మాటిస్తున్నా, ఈసారి అట్లుండదు. బరాబర్ అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని రెండింటిని మిమ్మల్ని కళ్ళల్లో ఒత్తులేసుకొని మిమ్మల్ని కాపాడుకుంటూ బ్రహ్మాండంగా మీకు న్యాయం చేస్తాం, రాష్ట్రానికి న్యాయం చేస్తాం. ఇది మా అందరికీ ఇప్పటికే ఆ ఎహసాస్ వచ్చింది. తప్పకుండా న్యాయం జరుగుతుందనే మాట కూడా మా తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి ఏదైతే చెప్పిండో దానికి సమాధానంగా నేను చెప్తా ఉన్నా. ఇక మా మల్లేష్ అన్న 25,000 ఓట్ల మేడాడుతో గెలుస్తామన్నాడు. నేను మొన్న ఆడ అమెరికాలో చెప్పినప్పుడు మళ్ళీ చెప్తున్నా. అదేదో సినిమాలో అల్లు అర్జున్ చెప్పిండు. ఏం చెప్పిండు? కళలన్నా కాస్ట్లీ కళలు కనాలి, కనేటప్పుడు ఏమనాలి నువ్వు అంటే 70,000తో గెలుస్తా అనాలి. ఎవడ 25,000 అంటాడు. 70,000తో గెలుస్తాం, కాంగ్రెస్ వాళ్ళు డిపాజిట్లు పోగొడతామని చెప్పాలి. కళలన్నా కాస్ట్లీ కనాలి, ఆలోచనలన్నా రిచ్గా ఉండాలి. దానికేం పడదు కదా, దానికేం మిత్తి పడది, దానికి ఏం కాదు. ఏమవుతుంది? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆలోచించుర్రి మీ అందరు కూడా దయచేసి ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుర్రి. మనము ఇన్ని అంటున్నాం, పని చేయలేదా మనం 10 ఏళ్ళు? వికారాబాద్లో పని కాలేదా? వికారాబాద్ జిల్లా అయిందా లేదా? చెప్పుకున్నామా మనం చక్కగా? ఏ సాటుకు చెప్పుకున్నాం. ఎవరు చెప్తారు? మీరే చెప్పాలి. వికారాబాద్ జిల్లా అయిందా కాలేదా? ఎప్పటికాలా వికారాబాద్ జిల్లా కావాలనేది ఎవరు చేసిర్రు మరి? అసలు వికారాబాద్లో కేసీఆర్ ఓడిపోతున్నారు, మనం ఏం చేసినాం మరి? అట్లాగే వికారాబాద్కు మెడికల్ కాలేజ్ వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? వచ్చిందా? వికారాబాద్కు నర్సింగ్ కాలేజ్ వచ్చిందా? ఒక్కటారు ఇట్లా చెప్తే 200 పెన్షన్ 2,000 అయ్యిందా? కేసీఆర్ గారు చేసినరా? మీరు కలలో కూడా ఊహించని విధంగా రైతులు 70 లక్షల మంది ఖాతాల్లో 73,000 కోట్లు రైతు బంధు రూపం లేచిండా? 2 సార్లు, ఒక్కసారి కాదు 2 సార్లు కలిపి రుణమాఫీ రూపంలో 29,000 కోట్లు రుణమాఫీ చేసిండా? ఒక్కొక్క రైతుకు రైతు బీమా 5 లక్షల రూపాయల చొప్పున రైతు బీమా ఇచ్చిండా? బాలింతలకు చిన్నపిల్లలకు కేసీఆర్ కిట్ ఇచ్చి మగబిడ్డ పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చిండా? చెప్పుకున్నామా చక్కగా మనం? మరి పెన్షన్లు పెంచితే చెప్పలేదు, ఏ చక్కగా చెప్పుకోవాలి. ఇంకా గమ్మత్ చెప్తాను మీకు. నేను నిన్నగాక మొన్న కాంగ్రెస్ వాళ్ళది పేపర్ స్టేట్మెంట్ చూసిన. నేను 300 కోట్లు వేసిరట మన ఆడబిడ్డలకు వడ్డీ లేని రుణాలకు. దానికి నెల రోజులు సంబరాలు చేసుకున్నాడు. 300 కోట్లు వేసి 30 రోజులు సంబరాలు చేసుకోవాలన్నట. ఇది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ లెక్క. మన ప్రభుత్వంలో మనం ఎంత ఇచ్చినాం ఎరికేనా మీకు? 3,000 కోట్లు ఇచ్చినాం వడ్డీ లేని రుణాలు. కానీ చెప్పుకోలేదు. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, రేషన్ కార్డులు ఇచ్చుడు గొప్ప పనేం కాదు, వడ్డీ లేని రుణాలకు పైసలు ఇచ్చుడు గొప్ప పనేం కాదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చుడు గొప్ప పనేం కాదు, ఇవి రొటీన్గా జరిగే పనులే కదా. కొత్తవి రైతు బంధో దళిత బంధో పెద్ద కార్యక్రమాలు చేస్తే పెద్దగా చెప్పుకోవాలి, కానీ ఇవేమి చెప్పుకునేది అని మనం అనుకున్నాం. ఇవాళ ఎంత గలీజ్ అంటే వ్యవహారము. ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఆయన వెంబడ వరుసగా మంత్రులందరూ మాట్లాడతారు. ఏమంటారు వాళ్ళు? ఒక్క కార్డు ఇవ్వలే రేషన్ కార్డు అంటారు. ఇగో ఇక్కడనే ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి గారు, అక్క ఉన్నారు, నేనున్నా, మేమందరం మంత్రులుగా అందరం 6.5 లక్షల కార్డులు, 1 కాదు 2 కాదు 6.5 లక్షల కార్డులు మన ప్రభుత్వంలో ఇచ్చుకున్నాం. 90,000 ఒక్క రంగారెడ్డి జిల్లాకి వచ్చినాయని చెప్పి ఇప్పుడు అక్క గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే మనము రేషన్ కార్డు ఇచ్చుడేదో గొప్ప పని అనుకోలే. మనం రొటీన్గా జరిగే వ్యవహారమే కదా. మీ సేవా సెంటర్లా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లా దరఖాస్తు పెట్టుకుంటే అయ్యే పని. దానికి రేషన్ కార్డుల పండుగ అని చెప్పి ముఖ్యమంత్రులు సభలు పెట్టి దానికి సన్నాయి నొక్కులు నొక్కాలని మనకు తెలియకపోయా. అది గొప్ప పని అనుకోలే. మనం 300 కోట్లు ఇచ్చి 3,000 కోట్ల ప్రచారం చేయాలని మనకు తెలియలేదు. మనం అనుకోలేదు గొప్ప పని అని. ఇంకా ఘోరం ఏంది అంటే, ఇంకా ఘోరం ఇలా మనం మర్చిపోతున్నాం. ఇగో కాంగ్రెస్ చేసిన 3 మోసాలు, 6 గ్యారంటీలు, అందులో 3 మోసాల గురించి నేను చెప్తాను మీకు. ఇగో చూడుర్రి, చేయూత, ఇక్కడ వెనక రాహుల్ గాంధీ బొమ్మ. ఇది గ్యారంటీ కార్డు, కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి వచ్చిన గ్యారంటీ కార్డు. ముసలోళ్ళకు 4,000 పెన్షన్ ఇస్తాం. ఇక మా అక్క చూపెడుతున్నది. ఇగో ఇక్కడ మహాలక్ష్మి నెలకు 2,500, పిల్లలకు యువ వికాసం 5 లక్షలు. ఎంతమందిని మోసం చేశారు చూడిగో. ముసలోళ్ళకు 4,000 మోసం. ఇప్పటికి 20 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఒక్కొక్క ముసలమ్మకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? ఎంత బాకీ ఉన్నాడు? లెక్కలు రావా? 20 ఇంటూ 2,000 కాదురా అయ్యో, 2,000 20 ఇంటూ 2 కదా, 40,000 బాకీ ఉన్నాడు. 2,000 వస్తున్నాయి కదా. అంటే అందులో కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు అనుకో, 2 నెలలు ఎగ్గొట్టిండు, అవి కూడా కలుపుకుంటే పెరుగుతుంది. అట్లే మరి పిల్లలకి ఎంత బాకీ ఉన్నాడు? మరి 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు, స్కూటీలు ఇస్తా అన్నాడు,
ఆడపిల్లలకు 2500 ఇస్తా అన్నాడు. మరి 20 నెలలు ఇంటూ 2500 అంటే ఎంత? ఒక్కొక్క ఆడబిడ్డకి ఎంత బాకీ ఉన్నాడు? 50,000 బాకీ ఉన్నాడు. ఇది మనము ఎంత సిగ్గులేని వాళ్ళు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఇగో రాహుల్ గాంధీ ఫోటో పెట్టి గ్యారంటీ కార్డు, ఇదో క్రెడిట్ కార్డు లెక్క ఇవ్వడం చూస్తే నిజంగానే మోసపోవాలి. నిజంగా చూడు, ఒక స్మార్ట్ చిప్ పెడితే ఇలా పోయి గీక్కోవచ్చు అన్న కథనది. అట్లా పెట్టి మొత్తానికి అందరినీ ఇగో మహాలక్ష్మి 2500 అని చెప్పి రంగురంగుల కార్డులు ముద్రించి ఆయనతో అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు. 20 నెలలు అయింది. ఏమైంది మరి 20 నెలల్లో? వికారాబాద్లో భూముల రేట్లు బాగా పెరిగినాయా? మీరు అందరూ అవద్దని చెప్తున్నారు, బాగా పెరిగినాయి. రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇగో మీరన్నా తప్పు చెప్తున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి అన్న తప్పు చెప్తున్నారా నాకైతే తెలియదు. ఆయన రోజు చెప్తుండు అంతా బాగుంది, అందరూ సంతోషంగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో అయితే అసలు రోజు పండుగ చేసుకుంటున్నారు, మొత్తం వికారాబాద్ జిల్లా అంతా పండుగ చేసుకుంటున్నారు అని చెప్తున్నాడు. నేనేమంటున్నా సింపుల్, నేను మొన్న సిరిసిల్ల పోయినా, అది అట్లా కూడా పోయినాయి పైసలు. మొన్న గదే రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు. రైతు ఉన్న రైతు బంధునే ఎగ్గొట్టిండని చెప్తున్నాడు పెద్ద మనిషి. నేను మొన్న సిరిసిల్ల పోయినా, పోతే అక్కడ ఒక ఇట్లనే పెద్ద మనిషి రైతు వచ్చిండు. ఏం తాత ఇట్లున్నావు, బాగున్నావా, ఏం సంగతి అంటే, ఏం బాగుండు పాడైంది, అసలు పాలిచ్చే బర్రెని ఆయన తీసిపెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం పాడైంది ఇది అంటే ఎంత ఒకటే మాటలు చెప్పిండు. 20 నెలల కాంగ్రెస్ పరిపాలన గురించి ఒకటే ముచ్చట్లు అందంగా చెప్పేసిండు. పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి ఎగిరి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం చేయాలి అన్నాడు. అంతకంటే ఏం చెప్పాలి ఇక నేను? ఒక్క వర్గం అన్న మోసపోకుండా ఉన్నది ఆ కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లో. ముసలోళ్ళకి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే ఇస్తుండు పెన్షను, నేను ఇద్దరికి ఇస్తా. ఇంట్లో ముసలవ్వ ముసలయ్య ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, 4000 ఇస్తా సోనియమ్మ చెప్పింది అన్నాడు. మరి ముసలోళ్ళు ముసలయ్యలు రేపు మీరు పోయి ఎంపీటీసీ ఎలక్షన్ల జెడ్పీటీసీ ఎలక్షన్ల వాళ్ళకి ఇలా కాలు మొక్కి మోసం గుర్తు చేయండి కాంగ్రెస్ పార్టీది. ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఓటు అడిగేందుకు వస్తే అదే కట్ట మడత పెట్టి తప్పకుండా ఏం చేయాలనో అది చేస్తారు. అట్లే రైతులు ఉరుకుండ్రి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. 10,000 ఇస్తుండు కేసీఆర్, నేను 15,000 ఇస్తా అన్నాడు. బోనస్ ఇస్తా అన్నాడు. కౌలు రైతులుంటే కౌలుదారులుంటే కౌలుదారులకు ఇస్తా, అసలోళ్ళకి ఇస్తా, వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఎగబెట్టా, ఇద్దరికి ఇస్తా అన్నాడా లేదా? ఇక గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇష్టం వచ్చిన ప్రచారాలు చేసి అలా వాస్తవం ఏంది? రైతు బంధు ఏక రైతు బంధు వేసి దానికే సంబరాలు చేసుకోవాలన్నట. ఏది 2 సార్లు ఎగ్గొట్టి ఇన్ని రోజులు సతాయించి నాట్లప్పుడు ఇవ్వకుండా ఓట్లప్పుడు వేసి ఇక ఓన్రి పండుగ చేసుకోపోని అంటున్నాడు. కేసీఆర్ గారు 11 సార్లు వేసిండు మరి రైతు బంధు. ఒక్కసారన్నా ఇట్లా రాజకీయం చేసినామా మనం? రైతులకు న్యాయం చేసినామా లేదా అని ఆలోచించడం తప్ప రాజకీయము దాని ఓట్లకి ఎట్లా వాడుకోవాలి ఆ ప్రయత్నం చేయలే. ఏయక 20 నెలల్లో ఒక్కసారి వేసి రైతు బంధు దానికంటే సంబరాలు చేసుకోండి. 300 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చి సంబరాలు చేసుకోండి. ఇంకా బాకీ ఎంత ఉందో చెప్పరు. ఫీజు రీయింబర్స్మెంట్ లేక పిల్లలు అవస్థ పడతా ఉన్నారు. ఇవాళ వాళ్ళకి ఏం చెప్పిండి ఇదే రేవంత్ రెడ్డి? ఇగో 5 లక్షల కార్డు, 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తాం మీ అందరికీ, స్కూటీలు ఇస్తా, 10వ తరగతి చదివితే ఇంత, 12వ తరగతి చదివితే అంత, డిగ్రీ అయితే ఇంత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంత, పిహెచ్డి చేస్తే ఇంత అని లెక్కలు చదివిండు. ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే 5 లక్షలు ఇస్తా అన్నాడు పిహెచ్డి చేస్తే. ఒక్కలకన్నా వచ్చిందా రాష్ట్రంలో? మా ఆడబిడ్డలకు చెప్పిండు తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఏం చెప్పిండు? కేసీఆర్ గారు మన కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, కానీ పెళ్ళైనాక 6 నెలలకు వస్తుంది, మీరు లగ్న పత్రిక పెట్టుకోండి అక్క, నేను పంపిస్తా, తులం బంగారమే ఇంటికి పంపిస్తా అని చెప్పిండు. మరి అలా బంగారం షాపులు మూతపడ్డాయా? ముఖ్యమంత్రి గారికి పలుకుబడి తగ్గిపోయిందా? ఎవడేమన్నా ఇచ్చితందుకు లేదా? ఏంది బంగారం కూడా ఇప్పటివరకు పత్తా లేదు, అత్తా లేదు. ఏమన్నా అన్నావు అనుకో గట్టిగా, ఏమున్నదా? కేసీఆర్ అప్లపాలు చేసిపోయాడు, అందుకే నేను చెప్తలేను. వెనకటికి ఎవడో చెప్పిండు, ముఖం బాగా లేకనట్టు అద్దం బల్ల కొట్టుకుంటాడట. ముఖం బాగా లేక అద్దం బల్ల కొట్టుకున్నట్టు హిందీలో చెప్తారు చూడు, నాచ్ నాయే ఆంగన్ తేడా అని. నీకు చాతగాక, నువ్వు దద్దమ్మవయ్యి, నీకు ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేక, రాష్ట్ర సంపద పెంచే తెలివి లేక, మరి ఆనాడు కేసీఆర్ గారు కరోనాలో కూడా డబ్బులు ఇవ్వలేదా రైతులకు? మొత్తం పైసా, ఒక్క బుడ్డ పైసా లేదు ఆదాయం కరోనాలో వచ్చిందా రాష్ట్రానికి? లేదు. అట్లాంటి టైంలో కూడా పెన్షన్లు ఆగినాయా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? కేసీఆర్ కిట్ ఆగిందా? రైతు బంధు ఆగిందా? జీతాలు ఆగినాయా? అన్నీ చేసుకుంటూ నడిపిండి కదా కేసీఆర్ గారు. ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా అన్ని సదురుకొని ఒక పెద్ద మనిషిలాగా ఒక తండ్రి పాత్రలో అందరిని కలుపుకొని నడిచిండ్రు
కేసీఆర్ గారు. నా ప్రార్థన మీ వికారాబాద్ జిల్లా సోదరులతోని ఒకటి మనం పరిగిలో ఓడిపోయినాం. మహేశ్వర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేసారు. వికారాబాద్లో ఓడిపోయినాం. ఆనంద్ గారు బాగా పనిచేసినా అక్కడ మరి ఏ కారణం చేతనో స్వల్ప తేడాతోని అక్కడ కూడా ఓడిపోయినాం. తాండూరులో కూడా తక్కువ మెజారిటీతోని అక్కడ కూడా ఓడిపోయినాం. మన వికారాబాద్ జిల్లాలో మళ్ళీ తిరిగి అట్లాగే కొడంగల్లో కూడా మనకు కొంత నష్టం జరిగింది. ఈసారి వికారాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పోకుండా పూర్తి స్థాయిలో మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా చేసుకోవాల్సిన బాధ్యత, పట్టుబట్టి పనిచేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎందుకంటే ఏం కోల్పోయినరో మీకు తెలుసు. ఒక రకంగా మనకు మంచి జరిగింది. ఎందుకంటే అప్పుడప్పుడు చీకటి చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. అట్లనే గుర్రం విలువ తెలవాలంటే గాడిదలను కూడా చూడాలి. ఇక నేను ఎవరు గాడిదని నేను మళ్ళీ చెప్తే మళ్ళీ అదొక కథ. మళ్ళీ నన్ను తిట్టిండు కేటీఆర్ గారికి నోరు దూలు ఎక్కువ అని మళ్ళీ తిడతారు. మళ్ళీ నన్ను ఊరికి ఎవడు పెట్టుకోవాలా బాధ. అందుకే ఎవరు గాడిదో ఎవరు గుర్రమో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా తెలుసు. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు అక్క చెప్పింది కరెక్ట్. ఫైనల్ రాసే ముందు ప్రీ ఫైనల్ ఉంటుంది. ఇక ఫైనల్ మళ్ళీ 2028లో కొట్లాడదాం. కానీ ఇప్పుడు ప్రీ ఫైనల్ మీ ముంగట్నే ఉన్నది. మోసం చేసింది ఎవరో మీకు తెలుసు, చేస్తూనే ఉన్నది ఎవరో మీకు తెలుసు. కానీ మన వరకే తెలిస్తే చాలది. మనం ఏం పని చేసినాం, వాళ్ళు ఎంత మోసం చేసిండ్రు లెక్కలతో సహా ప్రతి ఇంటికి పోయి చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఈ రాబోయే ఎన్నికలు ఆషామాషిగా తీసుకోనికి లేదు. నేను ఆనంద్ గారిని కోరుతా ఉన్నా, జిల్లా పార్టీ అధ్యక్షులు అక్కను కూడా కోరుతా ఉన్నా, పెద్దలు శ్రీమతి సవితక్కను, ఈ ఎలక్షన్లను ప్రతిష్టాత్మకంగా కొట్లాడదాం. ఎందుకంటే మీరందరూ మా కోసం కష్టపడ్డారు. మరి మేము మీకోసం కష్టపడకపోతే దానికి ఇక రాజకీయానికి అర్థం కూడా లేదు. అందుకే ఖచ్చితంగా మీకోసం మేము కష్టపడతాం. పార్టీ మొత్తం సపోర్ట్గా ఉంటుంది. మీకు అన్ని రకాలుగా మెటీరియల్తో సహా మొత్తం పార్టీ నుంచి మీకు అందుతుంది. అన్ని జిల్లాలకు కూడా పంపిస్తాం. మీరు ఇంటింటికి తిరగాలి. కాకపోతే ఇంటింటికి తిరగాలి, కడుపులో తల పెట్టాలి, మొత్తం చెప్పాలి. మళ్ళీ మోసం అవుతుంది, మళ్ళీ మోసం జరుగుతుంది. ఈ ఓట్ల కోసమే ఈసారి రైతు బంద్ వేసిండు, అది కూడా అరకొరనే వేసిండు. 15,000 అన్నాడు, 12,000కే పెట్టిండు, సగం కట్ చేసిండు. చెప్పాలి, తులం బంగారం రాలేదు, ఏది రాలేదు. కర్రు గాల్చి వాత పెట్టకపోతే రాబోయే రోజుల్లో మళ్ళా నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి. 6 గ్యారంటీల మీద చేసిన గారడీలకు బుద్ధి చెప్పాలని చెప్పి తప్పకుండా మనం ప్రజలకు విజ్ఞప్తి చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, అనిల్ గారు, మీ అదేవిధంగా మీ మండల పార్టీ అధ్యక్షులందరికీ, పోలీసు నెగురుడికి అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారనే మీ ఆవేదనకు అర్థం ఉంది. నిజంగా కూడా అట్లే జరుగుతూ ఉంది. చాలా విచిత్రంగా ఉంది. నిన్నగాక మొన్న నేను చూసిన బాల్కొండలో పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీటింగ్ పెట్టించారు. ఏం చేయాలి మనం? పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ వాడు ప్రెస్ మీట్ పెట్టిండు. నేను డీజీపీ గారికి చెప్పిన, సపరేట్గా వాళ్ళకి ఆయనతో యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు, ఎందుకు మీ పోలీసు వాళ్ళని నేను చెప్పిన. నిజం కాదా? గంత ఇజ్జత్ తక్కువ వ్యవహారం నడుస్తూ ఉంది ఇలా రాష్ట్రంలో. ఎవరు ఏమనుకున్నా ఇది వాస్తవం. మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం. ఇద్దరు గుండగాళ్ళు వచ్చి రోడ్డు మీద గంట సేపు ట్రాఫిక్ జామ్ చేస్తే ట్రాఫిక్ పోలీసు వాడు ఏం చేస్తుండు, వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు, ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బానెట్ మీద కూర్చొని ఇక్కడ రా, వాన్ సంగతి చూడు, వీని సంగతి చూడంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు? కొంతమంది గూండాలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతా ఉన్నారా? ఇంత హీనంగా ప్రవర్తిస్తారా? అందుకే వీళ్ళందరికీ ఒక్కటే మందు, సర్వరోగ నివారణ ఏంటిది? జిందా తిలిస్మాత్. గట్లనే మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి ఆనంద్ ఇంటికాడ మీ ఇంటికాడ నిలబడకపోతే నన్ను పట్టుకోండి. మీరు గట్టిగా తలుసుకొని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కొట్టండి. 100% నేను చెప్తున్నా. అరే రాష్ట్రంలో గాలి మళ్ళీందిరాబాయ్, సపరేట్గా మనం కూడా తోవ పట్టవలసిందే. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి అయితేనే ఉన్నాడు ముఖ్యమంత్రి. సపరేట్గా మనం కూడా మంచిగా మెసలకుండా ఉంటే మంచిది. అధికం చేస్తే కాంగ్రెస్ వాళ్ళ పేరు చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మాటలని మనం కూడా సంకనాకి పోతాం రాని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, మీ తోవకు వస్తారు. దీనన్నిటికీ పరిష్కారం ప్రజలను జాగృతం చేయడం, ఇంటింటికి పోవడం. మనం ప్రచారం కూడా ఈసారి సీరియస్గా చేయాలి. ఏదో ఆషామాషిగా లైట్గా చేయొద్దు. ఆనంద్ ఎలక్షన్లో కూడా మీరు కష్టపడలేదని నేను అనను. కానీ రకరకాలు జరుగుతుంది ఎన్నిక అన్నప్పుడు ఈసారి మాత్రం టికెట్ ఒకరికే వస్తుంది కదా, బీఫామ్ ఒకరికే వస్తుంది కదా. మిగతా వాళ్ళందరూ నారాజయ్యి రెబెలేసుడు, వెనకకెళ్ళి ఎన్నిపోట్లు కొడుచుడు, గసంటి కార్యక్రమాలు చేయకూరి. నేను ఆనంద్ని కూడా కొడుతున్నా, మనోడు మందోడు షెడ్డోడు అని ఫిల్టర్లు చేయకు. నువ్వు ఫిల్టర్లు ఎక్కువ చేస్తున్నావు. అట్లా కాకుండా ఆనంద్ గారు, నా రిక్వెస్ట్ మీతోని, మీరు మంచిగా విచారించండి. సమాజంలో ఆ ఊళ్ళే నేనేం చేస్తున్నానో సిరిసిల్లలో చెప్తా, మీరు కూడా ఆలోచన చెయ్యండి. ఏం చేస్తున్నామంటే రిజర్వేషన్లు ఇంకా బయటికి రాలేదు.
నేను మొన్న అందరూ మండలం బై మండలం మా పార్టీ ముఖ్యులతో ఒక్కొక్క మండలంలో 200-300 మందితో మీటింగ్ పెట్టుకొని మా వాళ్ళకి ఏం చెప్పినా అంటే మా దగ్గర 58 ఎంపీటీసీలు ఉన్నాయి, 5 జెడ్పీటీసీలు ఉన్నాయి. ఏం చేసినా అంటే మొత్తం ప్రతి ఎంపీటీసీ స్థానానికి మా మున్సిపాలిటీకి వెళ్ళి ఒక సీనియర్ని ఇన్ఛార్జ్ చేసిన. నువ్వు మీ వికారాబాద్ మున్సిపాలిటీకి వెళ్ళి కూడా ఒక్కొక్క సీనియర్, ఒక కౌన్సిలర్ కావచ్చు, మాజీ కౌన్సిలర్ కావచ్చు, పెద్ద మనిషి కావచ్చు, సీనియర్ నాయకుడు కావచ్చు, ఆ ఎంపీటీసీ స్థానానికి ఇన్ఛార్జ్ అయ్యు. ఈ లోపల మీ వాళ్ళని ఏం చేయంటే ఏ ఊర్లే ఒక మంచి కొత్త కమ్మ పెట్టుకొని ఏ ఊర్లే ఎవలోలు, ఓసీ అయితే జనరల్ అయితే ఎవరు, ఎస్సీ అయితే ఎవరు, బీసీ అయితే ఎవరు, ఎస్టీ అయితే ఎవరు, మనోళ్ళు పోటీదారులు ఎవరు ఉన్నారో ఒక మంచిగా ఒక పేపర్ మీద అన్ని ఎంపీటీసీ స్థానాలకు గాను రాసుకోండి. జెడ్పీటీసీలకు కూడా అట్లే రాసుకోండి. అటెన్క మీరు కావాలంటే సర్వే చేపిద్దాం, లేదా మీరు ఇన్ఛార్జ్ లెవెల్ అయితే పంపుతారో వాళ్ళు ఒక చాన్బీన్ చేసి మొత్తం అందరితో విచారించి సమాజంలో ఎవరికి పేరు ఉన్నది ఏంది, ఎక్కడన్నా దబ్బనేదైనా ఊళ్ళో బుద్ధిమంతులు ఉండే అందరు కలిసి ఒకటే పేరు చెప్పారు అనుకో, అన్న గీన మావాడు క్యాండిడేటు మా దగ్గర చెప్పారు అట్లా ఒక ఊళ్ళో అందరు కూర్చొని ఇక మావాడు మా దేవరాజు నిలబడతాడు, మొత్తం కలిసి మేము డిసైడ్ చేసినామన్నా జనరల్ అయినా సరే బీసీ అయినా సరే మరి ఈ రెండిట్లో ఏదైనా సరే మీరు మాకే ఇవ్వాలి, ఎస్సీ అయితే మాత్రం వేరే అబ్బాయి ఉన్నాడు అని చెప్పి ఒక పేరు ఇచ్చారు. అట్లా ఏకాభిప్రాయం వస్తే ఇబ్బంది లేదు. దబ్బనెక్కడైనా పంచాయతీ ఉంటే చదువుకోవాలి, చెప్పుకోవాలి, ఒకరు సర్పంచ్ చేసుకోవాలి, ఒకరు ఎంపీటీసీ చేసుకోవాలి. కాదంటే అన్న నాకు జిల్లా కమిటీలో అవకాశం ఇవి, మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక నాకు నామినేటెడ్ పదవి అని చెప్పి ఇప్పటి నుంచి ఇప్పుడు మాట్లాడుకొని బుద్ధిరకించుకొని ఎక్కడికక్కడ మీరిగిన మీ సమస్యలు తశ్వ చేసుకుంటే 100% చెప్తున్నా వికారాబాద్ జిల్లా మీద మళ్ళీ గులాబీ జెండా కొందరిలోనే ఎగురుతుంది. మీరు కరెక్ట్గా పనిచేస్తే, మీరు పెద్ద నాయకులు వీళ్ళు వాళ్ళు ఎవరో చెప్పే అక్కర కూడా మీకు లేదు, ఆనంద్ కూడా చెప్పే అక్కర్లేదు. ఏ మండల్ కా మండల్ మీరే బుద్ధిమంతులు లెక్క కూర్చొని, ఏ ఎంపీటీసీ క్లస్టర్కి ఆ ఎంపీటీసీ క్లస్టర్ మీరే కూర్చొని అన్నయ్యో ఇది మా ప్రపోజలు అని ఆనంద్కి ఆయన ఎందుకు చికాకు పెట్టి మీరు ఏ మండలి కా మండలి తయారు చేసుకుని ముందుకు వస్తే బ్రహ్మాండమైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది దగ్గర పైసలు లేకపోవచ్చు, కొంతమంది దగ్గర ఇప్పటికిప్పుడు పోటీ చేసే పరిస్థితి లేకపోవచ్చు, రకరకాల సమస్యలు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు ఊళ్ళో కూర్చొని ఎక్కడికక్కడ గిన్నా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనకు తిరుగులేదు. చివరిలో నేను ఒక్క మాట మాత్రం చెప్పి నేను మీకు ముగిస్తాను. చాలామంది అనుకుంటున్నారు 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్ ఉంది అనుకుంటా ఉన్నారు, కానీ ఆఖరి 6 నెలలు ఏముండదు, అంతా ఎలక్షన్ లొల్లి బొబ్బ ఉంటుంది తప్ప ఏముండదు. సో కేవలం ఉన్నదే 2.5 ఏళ్ళు. అందులో కూడా ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు ఈ ఎలక్షన్లు ఇంకో 2 నెలలు దీనిలో అవుతుంది. అంటే మీకు మిగిలేదు సరిగ్గా చెప్పానంటే 2 ఏళ్ళే ఉన్నది. కాబట్టి ఎక్కువ టైం ఏం లేదు, మీరు బాధపడేది కూడా ఏం లేదు. మళ్ళా 2.5 ఏళ్లలోనే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా రాబోతున్నారు. కాబట్టి అందరం నిబ్బరంగా గుండె ధైర్యంతో ముందుకు పోదాం. ఎవరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇక ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డి కూడా లొల్లెక్కువ, మీ కాడ కూడా లొల్లు ఎక్కువ అవుతుంది. భయపడద్దు, ఎవరు ఏ కోశాన కూడా అధైర్యపడవద్దని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు పార్టీలోకి కాంగ్రెస్ నుంచి, బీఎస్పీ నుంచి, బీజేపీ నుంచి చేరుతున్న మిత్రులు దయచేసి చేరేటోళ్ళని ముంగట రానియండి. మనోళ్ళు మిగతా వాళ్ళు ఎవరు ఉంటే తర్వాత ఫోటోలు దిగుదాం, ముందు చేరేటోళ్ళని రానియాలని చెప్పి కోరుతూ ఇప్పుడు ఆనంద్ గారు వారిని ఆహ్వానించాలని చెప్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. హ్యాపీ బర్త్డే టు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు